రైటిస్ట్ ప్రభుత్వాలు, లెఫ్టిస్ట్ ప్రభుత్వాలు. లెఫ్టిస్ట్ ప్రభుత్వాలని క్రియేట్ చేయడం సోరోస్ ఉద్దేశం. రష్యానేం చేయడు అతను. చైనానేం చేయడు. కానీ అమెరికాలో కుదురుకునేటటువంటి రైటిస్ట్‌ని ట్రంప్‌నైనా చెడగొడతాడు. బైడెన్‌నైనా చెడగొడతాడు అవసరమైతే. అలాగే భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే పర్లేదు. ఎందుకంటే కమ్యూనిస్ట్ భావజాలం కలిగింది. అదే రైటిస్ట్ ప్రభుత్వం బీజేపీ ఉంటే చెడగొట్టేయాలి. దానికోసం రైతు ఉద్యమాలే సృష్టిస్తాడా? లేకపోతే అమాయకులైన ప్రజల్ని రెచ్చగొడతాడా? అనేక అంశాలను తీసుకొచ్చి దేశమంతటా ఏదో ఒక ఉద్రిక్తత సృష్టించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. సోషల్ మీడియాలో విషపూరితంగా మైనారిటీలను రెచ్చగొడతా, హిందువుల మీద కాళ్ళని రెచ్చగొడతా, హిందువులని వాళ్ళేమంటున్నారో రాస్తాడు, హిందువులు వాళ్ళని ఏమంటున్నారో రాస్తాడు. తద్వారా సోషల్ మీడియాలో ఒక ప్రొవకేషన్ క్రియేట్ చేసి చిచ్చు పెట్టాలని చూస్తున్నాడు. వీడి గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది సోరోస్ అంటే, హంగరీలో ప్రభుత్వం కూలిపోయింది కదా, 17 ఏళ్ల తర్వాత ప్రభుత్వం కూలిపోయింది కదా, రైటిస్ట్ ప్రభుత్వాన్ని కూల్చింది ఎవరంటే సోరోసే అంటూ ఎలన్ మాస్క్ ప్రకటించడంతో ఇప్పుడు చర్చకు వస్తుంది.